గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా చిన్నారి విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కార్యక్రమాన్ని పెంటన్న పలుమార్లు మా దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది. అన్న, మీ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ఒకసారి చూడండి, మీరంతా వచ్చి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తుని, అదేవిధంగా మంచి ప్రవర్తన అందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మీరు సహకరించండి అంటే మా గ్రామంలోనే హై స్కూల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరిలాగానే మీరు ఇంతకుముందు ఒక చిన్నారి విద్యార్థి వచ్చి చెప్పింది, ఏదో బిల్డప్లు ఇచ్చిపోతారు, ఏదో రాజకీయాలలో ఉన్నారు కాబట్టి సెల్ఫ్గా ఏదో సెల్ఫ్ డబ్బా చెప్పుకొని పోతారు అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నిజంగా ఇలాంటి కార్యక్రమం జీవితంలో విననో అని నేను అనుకుంటున్నా అని ఒక చిన్న విద్యార్థి వచ్చి నాకు ఇక్కడ చెప్పింది. నిజంగా అమ్మా తల్లి, ఆ విద్యార్థి ఎవరో కానీ నీలో అద్భుతమైనటువంటి స్పీకర్ ఉన్నాడు, సేవకుమార్ లాంటి స్పీకర్ నీలో చూసిన నేను నిజంగా చెప్తున్నా. నీవు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆ పిల్లల్ని నిజంగా గొప్పగా తీర్చిదిద్దండి. ప్రతి చదువు అనేది మనకు మన ప్రవర్తనను నిర్దేశించాలి. సమాజానికి మనం ఎలాంటి దారిలో ఎలాంటి విధంగా మనం ఉపయోగపడుతుందామో చదువు నేర్పుతుంది. బతకడానికి చదివే ప్రామాణికం. నేటి సమాజంలో ప్రపంచంతో పోటీపడి బతకాలంటే, ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలంటే రేపటి భవిష్యత్తు మొత్తం మీలోనే దాగి ఉంది. ఈ మోడల్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, అసలు పాఠశాలలోనే రేపటి భారతదేశ భవిష్యత్తు ఉందనడానికి నేను చెప్తున్నా. గొప్పగా చాలామంది ఇప్పుడు శివకుమార్ సార్ చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, క్లాస్లో సమాధానం చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే అద్భుతమైనటువంటి స్పీకర్లు ఉన్నారన్న ఇందులో. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి ఎవరో కానీ ఆ అమ్మాయిని మీరు టార్గెట్ చేసి ప్రిపేర్ చేసి ఆమెను అన్ని పోటీలలో పాల్గొనే విధంగా మీరు చూడాలని నేను ఆశిస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఉన్న మా పెంటాన్ని ఉన్నాడు. అసలు మేము అనుకునే వాళ్ళం, అసలు ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు వృధాగా, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనకు ఏం ఉపయోగం ఉంది? ఏదో రాజకీయ మీటింగ్లు పెట్టి ఏదో ఎమ్మెల్యేని జోక్తేనో, ఒక మినిస్టర్ని జోక్తేనో, ఒక ముఖ్యమంత్రిని జోక్తేనో ఆయన ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా అనుకుంటుంటే, మీకు ఖర్చు పెట్టడానికి ఆయనకి ఏం అవసరమమ్మా? సుమారుగా ఒక్కొక్క మీటింగ్కు ₹1,00,000 ఖర్చు అవుతుంది. సార్ వాళ్ళకు జీతాలు ఇవ్వలే, సార్ వాళ్ళకు ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేయడానికి, స్టేజ్ ఏర్పాటు చేయడానికి అన్నిటికీ డబ్బులు పెట్టాలి ఆయన. కానీ ఎందుకోసం పెడుతున్నాడు అనుకుంటే, అన్న నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా, మేము ఎంతకాలం ఎవరిదో సమాజ సేవ చేయడంలో మేము ఉంటున్నాం, కానీ మేము ఎంతకాలం ప్రజలకు గుర్తున్నామో తెలియదు, కానీ రేపటి తరం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ చిన్నారి గుండెల్లో ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు అయ్యే విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఇంకొక తరం నిన్ను గుర్తుపెట్టుకుంటారు, అన్నిట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నీవు చేయడానికి ఖచ్చితంగా ఎప్పుడు వెనుకడుగేయకు. మేము కూడా నీతో పాటు జర్నీ చేస్తున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే, మంచి సమాజాన్ని రేపటికి నిర్మించడంలో మీరు భాగస్వాములు అవుతున్నారు. మీతో పాటు మేము ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. ఖచ్చితంగా ఇది ఒక మంచి కార్యక్రమం. నేను కూడా చెప్తున్నా, మీలాగానే నేను కూడా అనుకునేవాడిని అధికారంలోనికి రాకన్నా ముందు, అరే ఇంటి రెంట్లు పెరిగిపోతున్నాయి, కారు ఈఎంఐలు కట్టాలి, మా ఇంట్లో అందరు ఎవరు పని చేస్తలేరు, మా అమ్మ పని చేస్తలేదు, మా నాన్న పని చేస్తలేడు, ఏందిరా నాయన అనుకునేవాడిని నేను. ఈ కార్యక్రమం ఇన్న తర్వాత అనుకున్న, మా నాన్న ఏ రోజు కూడా పని చేయొద్దని అనుకున్నా నేను. అలాంటి ప్రవర్తన నాకు నిజంగానే నేర్పింది. నిజంగా మా నాన్న పైన ప్రేమ నాకు ఇలాంటి మీటింగ్ వల్ల కలిగిందనడంలో, నేను చెప్పుకోవడంలో నేను ఎలాంటి సందేహం పడతలేను. ఖచ్చితంగా ఇలాంటిది మంచి కార్యక్రమం.
పెంటన్న కూడా గొప్ప గొప్ప చదువులేం చదవలేడు తల్లి, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెంటన్న నాకు తెలిసి 10వ తరగతి చదివిండు. కానీ ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మాలాంటి పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా పెంటన్నకి ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ వేరే ఉంది. ఈరోజు మీరు అలాంటి ప్రవర్తన అనేది మన ప్రవర్తననే నేర్పుతుంది. సమాజంలో విద్యనే అలాంటి ప్రవర్తనను అందిస్తుంది. ఖచ్చితంగా మీరు మంచి విద్యను అభ్యసించాలి. ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మీరు వాళ్ళపైన కామెంట్ చేయడము, మీకోసము వాళ్ళు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి మీకు చదువులు చెప్తున్నారు. ఈరోజు మీరు కరెక్ట్గా ఉపయోగించుకోనకపోతే రేపు రోడ్డు మీద ఎంతమంది తిరుగుతున్నారో వాళ్ళని చూసి మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపటి భారతదేశ భవిష్యత్తులో, భారతదేశ నిర్మాణంలో మీరు ఖచ్చితంగా భాగస్వాములుగా ఉండాలని నేను ఆశిస్తూ, ముఖ్యంగా మా శివకుమార్ సార్, నేను చాలాసార్లు చెప్తుంటా, నవ్వుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. అసలు ఒక కళాకారుని కంటే గొప్ప కళ మా సార్ దగ్గర ఉంది. నిజంగా గొప్ప మోటివేషన్ స్పీకర్ ఆయన. నిజంగా ఆయనను అభినందించాల్సిందే. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా పెంటన్నకైతే నేను మరీ అభినందిస్తున్నా. ఇలాంటి కార్యక్రమం ఖచ్చితంగా కొడంగల్లో చాలా నిర్వహిస్తాం. మాకు మీరు ఎప్పుడు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.